నుంచి 185 BC మధ్యకాలంలోని ఈ మౌర్యన్ ఎంపైర్ లేదా ఈ మౌర్య సామ్రాజ్యం అనేది పనిచేసిందని చెప్పేసి మాట్లాడుతాం. మరి ఇలాంటి మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు సార్, ఫౌండర్ ఎవరు సార్ అంటే మౌర్య చంద్రగుప్త అని చెప్తున్నాం. మరి ఇలాంటి మౌర్య సామ్రాజ్యంలోనే గ్రేటెస్ట్ రూలర్, మరి ఇలాంటి మౌర్య సామ్రాజ్యంలోనే గ్రేటెస్ట్ రూలర్ కింద ఎవరిని చెప్తారు సార్ అంటే అశోక. గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్ ఎవరు సార్ అంటే అశోకుడు అంట. మరి ఈ మౌర్య సామ్రాజ్యంలోనే లాస్ట్ రూలర్, చివరి చక్రవర్తి, లాస్ట్ రూలర్ చివరి చక్రవర్తి కింద ఎవరిని చెప్తారంటే బృహద్రథుడు. బృహద్రథ లేదా బృహద్రథుడు. చూడమ్మా, మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు సార్ అంటే మౌర్య చంద్రగుప్తుడు. ఈ వంశంలోనే గొప్పవాడు ఎవరు సార్ అంటే అశోకుడు. మరి చివరి చక్రవర్తి ఎవరంటే బృహద్రథ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి మౌర్య సామ్రాజ్యానికి క్యాపిటల్, రాజధానిగా క్యాపిటల్గా ఏముందంటే పాటలీపుత్ర. మౌర్య సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ ఏంటంటే పాటలీపుత్ర, పాటలీపుత్రం లేదా పాటలీపుత్ర, పాటలీపుత్ర లేదా పాటలీపుత్రం. ప్రజెంట్ పాట్నా ఉంది కదా, ఒకప్పుడు పాటలీపుత్ర అని పిలిచేవారు. మరి ఇలాంటి మౌర్య సామ్రాజ్యంలోని వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, వాళ్ళ యొక్క అధికార భాష ఏంటి? ప్రాకృతం. ప్రాకృతం ప్రాకృతం వీళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృతం. ఇక్కడ బ్రహ్మ స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్ అంటే ఇది ఒక బ్రహ్మ స్క్రిప్ట్ అంట, బ్రహ్మ స్క్రిప్ట్. ఓకేనా? అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృతం అని చెప్పేసి మాట్లాడతారు, అది బ్రహ్మ స్క్రిప్ట్ లో ఉందంట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మౌర్యన్ కాలంలోని, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మౌర్యన్ టైం పీరియడ్ లోని ఎడ్యుకేషన్ సెంటర్, విద్యా కేంద్రం. మరి మౌర్యన్ కాలంలోని ఎడ్యుకేషన్ సెంటర్గా ఏముండేదంటే తక్షశిల. మౌర్యన్ టైం పీరియడ్లోని ఎడ్యుకేషన్ సెంటర్గా, విద్యా కేంద్రంగా ఏది ఉండేదంటే తక్షశిల అనే ఒక పట్టణం ఉండేదంట. ఇదే ఎడ్యుకేషన్ సెంటర్ కింద చెప్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మరి మౌర్యన్ టైం పీరియడ్లో ఉన్న కాయిన్స్, మౌర్యన్ టైం పీరియడ్ ఉన్న కాయిన్స్ ఏమని పిలిచేవారంటే ఫనా. ఏమని పిలిచారంటే ఫనాస్. మౌర్యన్ టైం పీరియడ్లో ఉన్న నాణాలను ఏమని పిలిచేవారంటే ఫనాలు అని పిలిచేవారంట. ఫనాలు, ఫనాస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మౌర్యన్ టైం పీరియడ్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. మౌర్యన్ టైం పీరియడ్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే వ్యవసాయ భూములను ఏమని పిలిచేవారంటే సీతాక్షేత్రాలను పిలిచేవారంట. సీతాక్షేత్రాలు, సీతా ల్యాండ్స్, తెలుగులో సీతాక్షేత్రాలు అని పిలిచేవారంట. మౌర్యన్ టైం పీరియడ్ లో ఉన్న ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ ని, వ్యవసాయ భూములను ఏమని పిలిచేవారంటే సీతాక్షేత్రాలు అని పిలిచేవారంట. అగ్రికల్చర్ ల్యాండ్స్ ని సీతా ల్యాండ్స్ అని పిలిచేవారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి మౌర్యన్ టైం పీరియడ్ లో వచ్చిన, అమ్మ రాసుకోండమ్మా, మౌర్యన్ టైం పీరియడ్ లో వచ్చిన ఫారెన్ ట్రావెలర్. మౌర్యన్ టైం పీరియడ్ లో వచ్చిన ఫారెన్ ట్రావెలర్ ఎవరు సార్ అంటే మెగాస్తనీస్. మెగాస్తనీస్. మౌర్యన్ టైం పీరియడ్ లో వచ్చిన విదేశీ యాత్రికుడు ఎవరు సార్ అంటే మెగాస్తనీస్. ఎవరి టైం పీరియడ్ లో వచ్చారంటే పక్కన రాసుకోండి సింపుల్ గా, మౌర్య చంద్రగుప్త. మౌర్య చంద్రగుప్త టైం పీరియడ్ లో వచ్చాడంట. ఎవరి టైం పీరియడ్ లో వచ్చారంటే మెగాస్తనీస్, మౌర్య చంద్రగుప్త టైం పీరియడ్ లో. కేస్ ఆఫ్ ఏ కంట్రీ అంటే గ్రీక్. ఏ దేశస్తుడు అంటే గ్రీక్. నెక్స్ట్ వన్ వచ్చేసి మౌర్యన్ టైం పీరియడ్ లో లేదా మౌర్యన్ గురించి మాట్లాడాలంటే మెయిన్ సోర్సెస్. ఓకేనా? సోర్సెస్, ప్రధాన ఆధారాలు. మౌర్యన్ గురించి చెప్పాలంటే మనకి ఏవి సార్ మెయిన్ సోర్సెస్గా ఏమున్నాయంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం. ఏంటి సార్ అంటే ఎవరైతే మనకి కౌటిల్యుడు ఉన్నాడో, కౌటిల్యుడు రాసిన
అర్థశాస్త్రం అనేది మౌర్యానికి సంబంధించిన ప్రధాన ఆధారం లేదా మెయిన్ సోర్సెస్ కింద చెప్తారంట. మౌర్యుని గురించి తెలుసుకోవాలంటే మెయిన్ సోర్సెస్ కింద ఏం చెప్తారంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఇదే మెయిన్ సోర్సెస్. నార్మల్గా ఈ యొక్క హనుమకొండలో రాప్తార్ ఇన్స్టిట్యూట్ ఉందా అంటే మెయిన్ సోర్సెస్ కింద మీరు ఏం చెప్తారు, గూగుల్లోనో దేంట్లోనో వాడతారు కదా. అలా మౌర్య సామ్రాజ్యం ఉందని మనకి ఎలా తెలిసిందంటే ఈ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రమే మనకి ఇక్కడ మెయిన్ సోర్సెస్ గా చెప్పడం అనేది జరుగుతుందంట. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలీజన్ అని పెట్టండి. మౌర్యన్ టైం పీరియడ్ లో ఉన్న రిలీజన్ గురించి మాట్లాడదాం. మతం, ఓకేనా, రిలీజన్ గురించి మాట్లాడదాం. మౌర్యన్ టైం పీరియడ్ లో ఉన్న రిలీజన్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు ముగ్గురు పేర్లు రాయాలమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి మౌర్య చంద్రగుప్త అని రాయండి, ఐఫన్ పెట్టండి. మౌర్యన్ టైం పీరియడ్ లో వీళ్ళు ఏ మతాన్ని స్వీకరించారు, వీళ్ళు ఏ మతాన్ని ఫాలో అయ్యారంటే ఫస్ట్ మౌర్య చంద్రగుప్త అని పెట్టండి. మౌర్య చంద్రగుప్త వాజ్ అడాప్టెడ్ ది జైనిజం. మౌర్య చంద్రగుప్తుడు అనేవాడు జైన మతాన్ని స్వీకరించాడంట. మరి ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే బిందుసారా, నాట్ బింబిసారా, బిందుసారా. బిందుసారా వాజ్ అడాప్టెడ్ ది అజవిక మతం. ఈ బిందుసారుడు అనేవాడు ఏ మతాన్ని స్వీకరించాడంటే అజవిక మతం, అజవిక రిలీజన్ అంటారు. నెక్స్ట్ వన్ ఎవరు ఉన్నారంటే అశోక. నెక్స్ట్ పర్సన్ ఎవరంటే అశోక. నెక్స్ట్ వన్ ఎవరు సార్ అంటే అశోక. మరి అశోకుడు ఏ మతాన్ని, బుద్ధిజం. అశోకుడు ఏ మతాన్ని స్వీకరించారంటే బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. రిలీజన్ గురించి మాట్లాడితే పర్టికులర్ గా ఒక్కొక్క మతాన్ని ఫాలో అయ్యారంట. అంటే మెయిన్ గా ఏమున్నాయి, మౌర్య చంద్రగుప్త అనేవాడు జైన మతాన్ని, బిందుసారుడు అనేవాడు అశోక మతాన్ని, అశోకుడు అనేవాడు బుద్ధిజాన్ని స్వీకరించడం అనేది జరిగింది. రిలీజన్కి వస్తే ఈ మూడు రిలీజన్ చెప్పండి, ఈ మతాన్ని ఫాలో అయ్యారని చెప్పండి. ఓకేనా, చూడండి మౌర్య సామ్రాజ్యం యొక్క టైం పీరియడ్ మాట్లాడుకుంటే 321 నుంచి 185 BC అంట. ఈ మౌర్య సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు సార్ అంటే మౌర్య చంద్రగుప్తుడు అంట. ఈ మౌర్య సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు సార్ అంటే అశోకుడు అంట. ఈ మౌర్య సామ్రాజ్యంలో చివరివాడు ఎవరంటే బృహద్రథుడు అంట. ఈ మౌర్య సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ ఏంటంటే పాటలీపుత్ర అంట. ఇదే ఫస్ట్ క్యాపిటల్. ఓకే, ఇంకో క్యాపిటల్ కూడా ఉంది కానీ ఫస్ట్ క్యాపిటల్ ఇది. సెకండ్ క్యాపిటల్ ఏంటంటే ఉజ్జయిని. చూడమ్మా, సెకండ్ క్యాపిటల్ ఒకవేళ కావాలంటే ఉజ్జయిని. మౌర్యుని యొక్క రెండో రాజధాని ఏంటంటే ఉజ్జయిని కింద చెప్తారు. ఫస్ట్ క్యాపిటల్ ఇదే, సెకండ్ క్యాపిటల్ కింద ఉజ్జయిని అనే పట్టణాన్ని చెప్తారు. నెక్స్ట్ మౌర్య కాలంలోనే వాళ్ళ అధికార భాష, ఇప్పుడు మనం ఎలాగైతే తెలుగు మాట్లాడుతున్నాం, మౌర్య సామ్రాజ్యంలో ప్రజలంట ఈ యొక్క ప్రాకృతం భాష అనే దాన్ని మాట్లాడేవారంట. అది బ్రహ్మలిపిలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి మౌర్య సామ్రాజ్యం టైం పీరియడ్ లో విద్యా కేంద్రాలు. మీరు ఎలాగైతే మీకు కాకతీయ యూనివర్సిటీ ఉందో మౌర్యన్ కాలంలోని తక్షశిల యూనివర్సిటీ ఉండేదంట. మీరు ఎలాగైతే కాకతీయ యూనివర్సిటీ గురించి చెప్తారో వాళ్ళు అప్పుడు తక్షశిల యూనివర్సిటీ గురించి చెప్పేవారంట. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యంలోనే కాయిన్స్. మనకి ఎలాగైతే రూపాయలు గట్ట ఉన్నాయి, రూపాయి 2 రూపాయలు లాంటి కాయిన్స్ ఉన్నాయా, మనకాడ ఉన్న కాయిన్స్ ఏమంటారంటే మింట్ కాయిన్స్ అంటారు. మీరు ఎప్పుడైనా కాయిన్స్ ని అబ్జర్వ్ చేస్తే కాయిన్స్ కింద డాట్, సింబల్, రాంబస్ షేప్ లో ఉంటాయి. వీటిలో మింట్ కాయిన్స్ అని చెప్పేసి అంటారు. 4 రకాల కాయిన్స్ ఉంటాయి. ఓకేనా, మౌర్యన్ టైం పీరియడ్ లో కూడా కాయిన్స్ ఉండేవంట. ఆ కాయిన్స్ అంట వీళ్ళు ఫనాస్ అని పిలుచుకునేవారంట, ఫనాలు అని పిలిచేవారంట. నెక్స్ట్ వన్ వచ్చేసి మౌర్యన్ టైం పీరియడ్ లో అగ్రికల్చర్. మనకాడ ఎలాగైతే అగ్రికల్చర్ అని, ఓకేనా, మౌంటైన్ సాయిల్స్ ఎట్లా ఉన్నాయో మౌర్యన్ టైం పీరియడ్ లోని వ్యవసాయం చేసే భూములు అంటే ఒక పేరుతో పిలిచేవారంట. ఏంటంటే అవి సీతాక్షేత్రాలు లేదా సీతా ల్యాండ్స్ అని పిలిచేవారంట మౌర్యన్ టైం పీరియడ్ ఇదంతా. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నా, మౌర్యన్ టైం పీరియడ్ లో వచ్చిన విదేశీ యాత్ర అంటే మౌర్యన్ కాలంలో ఒక ఫారెన్ ట్రావెలర్ వచ్చాడంట. అతను ఎవరు సార్ అంటే మెగాస్తనీస్ అంట. ఏ దేశస్తుడు అంటే గ్రీక్ దేశస్తుడు అంట. ఎవరి టైం పీరియడ్ లో వచ్చాడంటే మౌర్య చంద్రగుప్త టైం పీరియడ్ లో. రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతాడు, ఏమని, మెగాస్తనీస్ అనేవాడు ఈ క్రింది ఏ మౌర్య చక్రవర్తి కాలంలో భారతదేశానికి వచ్చాడు అడుగుతాడు. మౌర్య చంద్రగుప్తుడా, బిందుసారుడా, అశోకుడా, ఈ యొక్క బృహద్రథుడా అని అడుగుతాడు. మీరు మౌర్య చంద్రగుప్తుడు అని పెట్టండి. ఏ దేశస్తుడు అని అడుగుతాడు, గ్రీక్ దేశం అని చెప్పండి. ఏం బుక్ రాశాడంటే ఇండికా అనే ఒక పుస్తకాన్ని రాశాడని చెప్పండి. ఏం బుక్ రాశాడంటే ఇండికా అనే పుస్తకాన్ని అని చెప్పండి. నెక్స్ట్ వన్ ఏంటి, మౌర్యుని యొక్క సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే మనకి మెయిన్ సోర్సెస్. ఇప్పుడు మీకు ఇందాక ఏం చెప్పాను, ఇక్కడ రాప్తార్ అకాడమీ ఉందని చెప్పేసి మీరు గూగుల్లోనైనా సెర్చ్ చేస్తారు, లేకపోతే ఎక్కడైనా పాంప్లెట్స్ అయినా చూస్తారు, ఎక్కడైనా ఫ్లెక్సీస్ చూసేసి పలానా నైమ్ నగర్లో రాప్తార్ ఉందని చెప్తారా. సేమ్ మౌర్య సామ్రాజ్యం ఉండేది. మౌర్య సామ్రాజ్యాన్ని కొంతమంది పరిపాలించారు. వాళ్ళ టైం పీరియడ్లో దీన్ని ఇలా అని పిలుస్తారని చెప్పేసి మెయిన్ సోర్సెస్ కింద మన కౌటిల్యుడు రాసిన